యూపీ ఎలక్షన్స్ కూడా సంవత్సరం ముందు అంతే, కరెక్ట్గా చెప్పాలంటే. కరెక్ట్, నెక్స్ట్ ఇయర్ మేలో ఎలక్షన్స్ జరగాలి. యూపీలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ అఖిలేష్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా సమస్థానాలు, అంటే వాళ్ళకి ఎన్ని స్థానాలు మనం కనీసం హాఫ్ సీట్లని మనం పోటీ చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశాడు. అంత సీట్లు ఇస్తాడో డౌటే బట్ దాంట్లో ఇవ్వరని నేను అనుకుంటున్నాను. అండ్ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ పట్ల వ్యతిరేకత కానివ్వండి లేకపోతే ఏమైనా ఉందా, సంవత్సరం ముందు జరిగేటువంటి షఫుల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టుగా ఉంది. ఈ అయోధ్య ఇంపాక్ట్ ఏ విధంగా యూపీ ఎలక్షన్స్ మీద ఉండబోతోంది? ఈవెన్ ఇందాక మీరు చెప్తున్నారు ఆఫ్ స్క్రీన్, నేను చదవలేదు ఎక్కడ, మీరు చెప్తున్నారు ఇందాక మాయావతి బ్రాహ్మణ్స్ వైఫ్ ఆల్రెడీ వెళ్తోందని. సో అది నిజంగా అది కొంచెం సీరియస్ ఇష్యూ అవుతుంది. బికాస్ మోస్ట్లీ ఎంవై కాంబినేషన్ అనేది సమాజ్వాదీ పెట్టుకున్నది. ఎంవై కాకుండా ఉన్న శక్తులందరినీ కూడా బీజేపీ పోలరైజ్ చేయగలిగింది. అందులో కొంతమంది స్ప్లిట్ అయితే కనుక, ఇప్పుడు దళిత్ ఓట్స్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి ప్రతికూలంగా పడ్డాయి. అట్లా మనం తీసుకుంటే కనుక బ్రాహ్మణ్స్ కూడా ఒకవైపు వెళితే కనుక అది ఒకవేళ బీఎస్పీ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? అసలు వాట్స్ హ్యాపెనింగ్ నిజంగా యూపీలో ఏం జరుగుతుందో సార్ చెప్తారా? సాయి గారు, యూపీ అన్నిటికంటే పాపులర్ స్టేట్ ఇన్ ద కంట్రీ. అవును, యూపీలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఢిల్లీలో 22 చక్రం ఉన్నారు. ఇప్పుడు ఫైనల్ సెన్సస్ జరిగిన తర్వాత మనకి యాక్చువల్ ఎంత పాపులేషన్ తెలుస్తుంది. అది కాకుండా మొన్న మన నీట్ డేటా చూస్తున్నప్పుడు నేను చెప్పానో లేదు నాకు గుర్తులేదు మీకు, హైయెస్ట్ నంబర్ ఆఫ్ పర్సంటేజ్ వైజ్ చెప్పారు. అవును, ఎక్కువ మంది యూపీ నుంచి ఉన్నారండి. నేను అనుకున్నాను రాజస్థాన్ కోటా ఉండొచ్చు, లేకుంటే మన దగ్గర పాత గుంటూరు విజయవాడ ఉండే, ఇప్పుడు అది పోయింది అనుకోండి. కానీ ఇట్లాంటి కోచింగ్ సెంటర్స్ నుంచి వస్తా అనుకుంటే కాదు. ఢిల్లీలో రాజేందర్ నగర్ ఉంటుంది, ఐఏఎస్కి చూడండి, అట్లాంటి చోటు నుంచి చాలామంది ఉంటారనుకుంటే కాదు, యూపీ నుంచి జరుగుతుంది సాయి గారు. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ఉద్యోగం అనేది ఇప్పుడు వస్తుంది సాయి గారు. కానీ యంగ్స్టర్స్కి అక్కడ ఒక ఫోబియా, ఏం చెప్తారు, ఫోబియా అని చెప్పలే, ఒక ఆశ ఏమంటే నాకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి. మీరు రాజేందర్ నగర్ లాగా ఢిల్లీలో, లేకుంటే మన దగ్గర అశోక్ నగర్లో హైదరాబాద్లో ఉన్నట్లు కోచింగ్ సెంటర్స్ ఉంటుంది అక్కడ. అది చాలా మటుకు సివిల్ సర్వీస్ ఉంటుంది, స్టేట్ సర్వీసెస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అక్కడ ఉన్న యంగ్స్టర్స్లో సాయి గారు ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంది. అది మోదీ గవర్నమెంట్ వ్యతిరేక కాదు, అది యోగి ఆదిత్యనాథ్ వ్యతిరేకం కాదు, ఇది యూపీలో ఒక కల్చర్. అది ముందు మీకు గుర్తుంటుంది సాయి గారు, యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చే ముందు ఆయన 2 మేజర్ థింగ్స్ మార్చారు. ఒకటి జాపనీస్ ఎన్సిఫిలైటిస్ అని చెప్పి అక్కడ ఒక డిసీజ్ ఉంటుంది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే పిల్లలకి, చిన్న పిల్లలకి థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్ యూస్ టు డై. కానీ యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేసి కోవిడ్తోనే అదే టైంలో దే ఇంప్రూవ్డ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్. ఇప్పుడు మన ఆనంద్ రంగనాథన్ గారు డేటా పెట్టారు, నాట్ ఈవెన్ 1 చైల్డ్ హస్ డైడ్. ఓకే, పెద్ద మార్పు సాయి గారు. మనం అనుకుంటాం దాంట్లో ఏముంది, జాపనీస్ ఎన్సిఫిలైటిస్లో ఎంతో వేలాది మంది చనిపోతుంది, థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్ యూస్ టు డై. ఇట్ వాజ్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్, రైనీ సీజన్ ఎస్పెషలీ. సెకండ్, అక్కడ ఇప్పుడు జరిగిన ఇప్పుడు మన రామ్ జన్మభూమి గురించి మాట్లాడాం, కానీ నీట్ ఎగ్జామ్లో కూడా చాలా మటుకు వాళ్ళ తప్పంతా వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ కానీ మిగతా వాళ్ళ మీద పెడుతున్నారు. నేను ఎప్పుడు అడుగుతున్న ప్రశ్న ఒకటే సాయి గారు, జేఈ పేపర్ లీక్ కాదు, నీట్ ఎందుకు లీక్ అవుతుంది? ఇది ఇట్ ఈస్ అ వెరీ ఆబ్వియస్ క్వశ్చన్. మొన్న కామకోటి గారు అడిగారు ఈ ప్రశ్న. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఈస్ ఎస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇదేమో పేపర్ బేస్డ్ టెస్ట్. పేపర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పిల్లలందరూ చాలామంది, నాకు ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, వీళ్ళ దగ్గర రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, రిక్రూట్మెంట్లో 10 సీట్లు ఉంటే 10 పొజిషన్లు ఉంటే దానికి 10,000 మంది రాస్తారు, ఎగ్జామ్ రాస్తారు ప్రతి చోట. అంటే మన దగ్గర కూడా అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే టీనా ఫ్యాక్టర్ అంటారు సాయి గారు. దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. యోగి ఆదిత్యనాథ్ అన్నిటికంటే పెద్ద లక్ అది. ఆయన మీద పర్సనల్గా ఒక ఆరోపణ లేదు, ఆయన డబ్బులు సంపాదించాడో లేకుంటే ఆయన కరప్షన్ కేసెస్ ఇన్వాల్వ్ ఆ ఒక ఆరోపణ ఆయన మీద లేదు. రామ్ జన్మభూమి వాజ్ అటెంప్ట్ యోగి ఆదిత్యనాథ్ లింక్ చేయడానికి, ఆయన క్విక్గా ఎస్ఐటీ ఫామ్ చేశారు. ఈ డిఫ్లెక్టెడ్ ద ఎంటైర్ థింగ్. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో సాయి గారు అక్కడ యంగ్స్టర్స్కి ఒక ప్లాన్ బి అనేది లేదు అక్కడ. ఓకే, ఎందుకంటే ఫెయిల్ అయ్యారనుకోండి ఎంట్రన్స్ ఎగ్జామ్లో, నీట్ కానీ జేఈ కానీ దాని తర్వాత స్టేట్ సర్వీస్ కానీ లేకుంటే సివిల్ సర్వీస్ కానీ, వాళ్ళకి ప్లాన్ బి అనేది లేదు. ప్రైవేట్ సెక్టర్ అనేది ఒక ఆప్షన్ కాదు. ఇది బీహార్లో మీకు కనిపిస్తుంది. యూ విల్ ఫైండ్ ద సేమ్ థింగ్ ఇన్ యూపీ. మొన్న ఒక ఫేమస్ కేసు మన బయటకు వచ్చింది బీహార్లో. ఒక యంగ్స్టర్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో. ఏంట్రా అంటే, నేను గవర్నమెంట్ ఉద్యోగం ఇంకా ట్రై చేస్తున్నాను, నా పేరెంట్స్ ఏమంటున్నారంటే
నువ్వు పాస్ కాకపోతే నేను పెళ్లి చేపించేస్తాను ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఓకే నన్ను ఇట్లా పట్టుకపోతారు, కిడ్నాప్ చేస్తారు. అక్కడ పెద్ద ఇండస్ట్రీ, అది కిడ్నాపింగ్ ఇండస్ట్రీ అక్కడ. ఇది అక్కడున్న పరిస్థితి సాయి గారు. యంగ్స్టర్స్కి ఇప్పుడు మరి నోయిడా వైపు కొంచెం ఉద్యోగాలు వస్తున్నాయి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్. యూపీలో కూడా చాలా మటుకు ఇప్పుడు వస్తున్నాయి, కానీ సరిపోదు. అక్కడున్న పాపులేషన్కి సరిపోదు. మీరు 22 కోట్లు అనగానే దాంట్లో ఇండియాలో 65% బిలో ద ఏజ్ ఆఫ్ 35 అంటారు. అప్పుడే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 15-20 కోట్ల మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఇస్తారు ఉద్యోగం? ఇది అని. కానీ అక్కడున్న ప్రాబ్లం ఏంటంటే అఖిలేష్ యాదవ్ ఇమేజ్ ఏంటి? ఇప్పుడు నేను ఒక సర్వే చూశాను అఖిలేష్ యాదవ్ గురించి అండ్ మాయావతి గురించి. అక్కడే మాకు ఈ ఫ్యాక్ట్ వచ్చింది దట్ బ్రాహ్మిన్స్కి టికెట్ ఇస్తున్నారు మాయావతి. బ్రాహ్మిన్స్ వెరీ స్మాల్ కమ్యూనిటీ, ఐ థింక్ 2-3% ఉన్నారు యూపీలో అంతే. కానీ మీరు అఖిలేష్ యాదవ్ ఓట్ బ్యాంక్ చూస్తే యాదవ్ అండ్ ముస్లిమ్స్, మాయావతి జాతవ్ అండ్ ముస్లిమ్స్. కానీ మాయావతికి లాస్ట్ 2 ఎలక్షన్ల నుంచి ఇది చాలా మట్టుకు ఈ ముస్లిమ్స్ వెళ్ళిపోయారు. ఎవరి వైపు? కాంగ్రెస్ అండ్ ఎస్పీ. అదొక వాళ్ళు కాంబినేషన్గా పోటీ చేసి లాస్ట్ టైం బీజేపీని చాలా పెద్ద తప్పింది యూపీలో. వాళ్ళకి 240 సీట్ల కన్నా ఎక్కువ వెళ్ళలేదంటే దానికి 2-3 స్టేట్స్ మహారాష్ట్ర, రాజస్థాన్, యూపీ, ఈ 3 స్టేట్స్ చాలా పెద్ద ప్రాబ్లం అయింది వాళ్ళకి. సో అది కరెక్ట్ చేయడానికి ఈసారి దిగారు వాళ్ళు. ఇప్పుడు మనకు తెలుసు 400+ సీట్స్ ఉన్నాయి సాయి గారు ఎలక్షన్. సో యోగి ఆదిత్యనాథ్ ఆల్రెడీ మొదలు. కానీ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఆయనకు ఒక ఇమేజ్ ఉంది దట్ ముస్లిం పార్టీ అని. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏమంటున్నారే, మేము ఒక పీడిఏ ఆడిట్ చేస్తున్నామని. ఓకే, పీడిఏ అంటే వాళ్ళ పార్టీలో ఉన్న చాలా మట్టుకు పీడిఏ పిచ్చడా వర్క్ అంటే బ్యాక్వర్డ్ క్లాస్, దళిత్ డి అండ్ అల్పసంఖ్యక్ అంటే ముస్లిమ్స్. ఇప్పుడు పి అండ్ డి ఉంచుకుంటున్నారు, ఏని మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చూసిన తర్వాత అఖిలేష్ యాదవ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది, నాకు భయం వేస్తుంది. ఆయనకి భయం ఏంటంటే ఫస్ట్ టైం అక్కడ హిందువులందరూ కలిసి మమతా బెనర్జీని ఓడించగలిగితే రేపు మళ్ళీ యూపీలో అదే ఎక్స్పెరిమెంట్ జరుగుతుంది. ఓకే, బెంగాల్లో ఒకటే అడ్వాంటేజ్ ఏముందంటే బీజేపీకి, వాళ్ళు పక్కన బంగ్లాదేశ్ చూశారు. బంగ్లాదేశ్లో హిందువులను ఎట్లా చంపుతున్నారు ముస్లిమ్స్ అని చూసిన తర్వాత డైరెక్ట్ కోరిలేషన్ వచ్చింది వీళ్ళకి. ఇక్కడ ఇది కూడా యూపీలో జరిగితే మాకు ఇట్స్ బి ఎ ప్రాబ్లం ఫర్ అస్ అని అర్థమైంది. ఇప్పుడు ఏమైనా మేము ఏని మార్చుతున్నాం. దిస్ ఇస్ ఒఫిషియల్ స్టాండ్ ఆఫ్ సమాజ్వాదీ పార్టీ. ఏ ఈజ్ అగ్డా. అగ్డా అంటే ఫార్వర్డ్ క్యాస్ట్, ఓకే, ఆర్ ఆది ఆబాది మహిళలు. సో వాళ్ళు ముస్లిమ్స్ నుంచి దూరం వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది ఆ ఇమేజ్ పోదు. అట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ సంగతి ఏంటని చెప్పి ఈ పర్టికులర్ సర్వే అంటే ఆయన విజిబుల్ కూడా లేదు గ్రౌండ్లో, ఆయన విజిబిలిటీయే లేదు యూపీలో, ఈవెన్ దో హీఈస్ అన్ ఎంపీ ఫ్రమ్ దేర్ టెక్నికలీ స్పీకింగ్. సో ఇప్పుడు యూపీ కాంగ్రెస్ లీడర్స్ కూడా అదే అంటున్నారు. వాళ్ళు మొన్న ఒక బీజేపీ ఇది చేశారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు సాయి గారు, సీనియర్ లీడర్షిప్ నుంచి ఎవరు రాలేదు. దాని మీద రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మేము క్యాస్ట్ సెన్సస్ చేయబోతున్నామని. యూపీలో ఇది చాలా సెన్సిటివ్ సాయి గారు, క్యాస్ట్ సెన్సస్. అక్కడ యూపీలో ఉన్న క్యాస్ట్ బహుశా యూపీ, బీహార్, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ 3 స్టేట్స్లోని క్యాస్ట్ అనేది చాలా స్ట్రాంగ్ కాంబినేషన్స్ ఉంటుంది. అది మనం చూస్తూనే వస్తున్నాం. ఇప్పుడు ఈ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్లీ యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మీకు తెలుసా సాయి గారు, యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉందా? లేదు, డిసాల్వ్ చేశారు 1 సంవత్సరం ముందు. ఇప్పుడు దాకా రీకాన్స్టిట్యూట్ చేయలేదు. ఓకే, పర్హాప్స్ ఓన్లీ బిగ్గెస్ట్ స్టేట్ ఎలక్షన్ 1 సంవత్సరం కూడా లేదు ఎలక్షన్కి. యూపీలో కాంగ్రెస్ కమిటీ లేదు, యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డజంట్ ఎగ్జిస్ట్. ఆలోచించండి, ఇది ప్రాబ్లం. మీరు ఎవరిని సూపర్వైజ్ ఇచ్చినా అదే కాంగ్రెస్ లీడర్ అంటున్నారు. ఓకే, బయటా దియా జాతా హై, ఎవరైనా మంచిగా పర్ఫామ్ చేస్తే వాడిని కూర్చోబెడతారంట, నువ్వు కూర్చో, నువ్వు ఎక్కువ పని చేయకు. ఇంకా ఇది కాంగ్రెస్లో ఉన్న కల్చర్. సో యోగి ఆదిత్యనాథ్కి అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్, ఆయన పాజిటివ్ అని చెప్పలేము, కానీ పాజిటివ్ 2-3 సెక్టర్స్లో, హెల్త్ సెక్టర్లో బాగా చేశారు, ఎడ్యుకేషన్ కూడా ఆయన బాగా చేస్తున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ రామ్ టెంపుల్ కాంట్రవర్సీ వచ్చింది, కానీ ఆయనకు డైరెక్ట్ కోరిలేషన్ లేదు. బహుశా దానికి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంటుంది, ఒక 6 నెలల్లో, లేకుంటే దానికంటే తక్కువ టైంలో అది ఇట్ విల్ గో ఆఫ్ ద రాడార్ అనమాట కంప్లీట్గా. కానీ రాహుల్ గాంధీకి ఇది పెద్ద ప్రాబ్లం, అఖిలేష్ యాదవ్ ప్రాబ్లం. యూపీ ఎలక్షన్ అనేది డెఫినెట్గా సాయి గారు 2029కి సెమీఫైనల్. బీజేపీ యూపీలో 300+ సీట్లు తీసుకెళ్తే దెన్ ఇట్ ఈస్ గేమ్ ఓవర్ ఫర్ సమాజ్వాదీ పార్టీ. కాంగ్రెస్ అయితే వాళ్ళు చెప్పక్కర్లేదు, చెప్పింది కమిటీ లేదు వాళ్ళ దగ్గర, వాళ్ళు ఏం కాన్స్టిట్యూట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎవరికి తెలియదు. మనం చూడాల్సింది, ఎందుకంటే యూపీ చాలా క్రూషియల్ ఉండిపోతుంది సాయి గారు. నేను అన్ని 400+ సీట్స్కి నేను ఇప్పుడు అనాలిసిస్ మొదలుపెట్టాను. లాస్ట్ టైం ఎవరు గెలిచారు,
ఎన్ని మార్జిన్తో గెలిచి ఎంత మార్జిన్తో గెలిచారు? లోక్సభకు వచ్చినప్పుడు అదే సీట్లు ఏమైంది? ఓకే, బీజేపీ గెలిచిన సీట్లు బీజేపీ ఓడిపోయారా? ఎందుకు లోక్సభలో పెర్ఫామ్ చేయలేదు? అయోధ్య లాంటి ప్లేస్లో బీజేపీ ఎందుకు ఓడిపోయారు? చాలా కారణాలు ఉన్నాయి. నవ్ యూ హావ్ టు అనలైజ్ దట్. అండ్ ఈ మన యూపీని నెగ్లెక్ట్ చేస్తే దానికోసం బీజేపీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసారు యూపీలో. అది మంచిది. వాళ్ళ కమిటీ పెట్టేశారు, ఆల్రెడీ ఇన్ఛార్జెస్ని పెట్టేశారు, అన్నీ చేస్తున్నారు. అండ్ అఖిలేష్ యాదవ్ ఇప్పుడు దాకా డిసైడ్ చేయలేకపోతున్నారు. ఆయన అన్నారు అన్ని 400+ సీట్లో మేమే పోటీ చేస్తాం, బీ రెడీ అన్నారు పార్టీ వాళ్ళకి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ సంగతి ఏమవుతుందో భగవాన్ జానే. చూద్దాం సార్ ఏమవుతుందో. మీరు చాలా ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ కూడా మీరు రేస్ చేశారు యూపీ ఎలక్షన్స్ సంబంధించి. సో మనం అఫ్ కోర్స్ టూ ఎర్లీ కావచ్చు, బట్ ఎస్ ఇట్స్ నాట్ టూ ఎర్లీ సాయి గారు. 1 year ఉంది. నేను ఈట్ల రాజేందర్ దగ్గర ఎప్పుడు చెప్తుంటాను మల్కాజిగిరి గురించి. 38 లక్షల ప్లస్ పాపులేషన్ ఉంది బోడుప్పల్ నుంచి కుక్కట్పల్లి దాకా. మీరు ఒక సంవత్సరం ఇస్తే కూడా మీరు కవర్ చేయలేరు క్యాంపెయిన్లో. కాదు మీతో గల్లీ గల్లీ తిరగాలంటే మీతో కాదు అది. అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. నా ఆలోచించండి, అట్లాంటి యూపీలో 400+ సీట్లు ఉన్న అసెంబ్లీ ఏం చేస్తారు మీరు? ఎక్కడ పోటీ చేస్తారు? ఎక్కడ? ఐఎమ్ అమేజ్డ్. ఎనీబడి హూ సేస్ ఐ హావ్ గాట్ కంట్రోల్ ఆన్ ద పార్టీ అనేది యూపీలో మస్ట్ బి అ మెజిషియన్. దేవుడు రెండో ఉండొచ్చు, ఎందుకంటే ఇంపాసిబుల్ కంట్రోల్ చేయడానికి. ఎక్కడ ఏం జరుగుతుంది? ఉత్తరాఖండ్ పోయిన తర్వాత కూడా ఇంకా 400+ సీట్లు ఉన్నాయి వెళ్ళాలి. 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. అండ్ డెఫినెట్గా ఈ ఎలక్షన్లో 300+ 350 బీజేపీ తీసుకెళ్తే నెక్స్ట్ ఎలక్షన్ యోగి ఆదిత్యనాథ్ విల్ బి ద ఛాంపియన్. దాంట్లో డౌట్ లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.